అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిరంజీవి బాలకృష్ణ ఇష్యూలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే నెలకొంది. బాలకృష్ణపై కంప్లైంట్ చేయడానికి చిరంజీవికి సంబంధించిన అభిమాన సంఘాల నేతలంతా కూడా బయలుదేరారు. పిఎస్ వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బాలయ్య ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమాన సంఘాలన్నీ కూడా హర్ట్ అయ్యారు. సో దానికి సంబంధించి అటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, సో ఈ రాష్ట్రాలకు సంబంధించిన చిరంజీవి అభిమాన సంఘాలంతా కూడా ఒక హైదరాబాద్లో వారంతా కూడా సమావేశమయ్యారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. మరి ఆ వ్యాఖ్యల నేపథ్యంలో పిఎస్ వరకు కూడా అంటే జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు వెళ్లారు. వారంతా కూడా చిరంజీవి అభిమాన సంఘాల నేతలంతా కూడా పిఎస్ వరకు వెళ్లి కంప్లైంట్ చేయడానికి పిఎస్ మెట్లు కూడా ఎక్కారు. ఇక బాలయ్యకు సంబంధించిన ఆయన వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి చిరంజీవి అభిమాన సంఘాలంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి వారంతా కూడా సిద్ధమయ్యారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు వెళ్లారు. చిరంజీవికి సంబంధించిన యువత అంతా కూడా ఈ విషయం తెలుసుకున్నారు. చిరంజీవి వారంతా కూడా అభిమాన సంఘాల నేతలంతా కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ కు వెళ్లారు అనే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వారందరికీ కాల్ చేశారు. కాల్ చేసి కంప్లైంట్ చేయడం మన సంస్కారం కాదు, ఫిర్యాదు వద్దు అంటూ కూడా వారందరినీ కూడా వెనక్కి పిలిపించారు. ఇక మెగాస్టార్ సూచనతోనే బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలనే ఆలోచనను కూడా అఖిల భారత చిరంజీవి యువత అయితే విరమించుకున్నారు. అటు బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్లో చిరంజీవి యువత అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించిన అభిమాన సంఘాల నేతలంతా కూడా అఖిల భారత చిరంజీవి యువత అంతా కూడా సమావేశమయ్యారు. హైదరాబాద్లో బాలయ్యపై కంప్లైంట్ చేయాలి అంటూ కూడా వారంతా కూడా సిద్ధమయ్యారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు వెళ్లారు. సో ఇంకా సేపట్లోనే ఫిర్యాదు చేస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే వారికి కాల్ చేసి వెనక్కి రండి, అసలు బాలకృష్ణపై ఫిర్యాదు వద్దు, వెనక్కి రండి, అది మన సంస్కారం కాదు అంటూ కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. సో చిరంజీవి మాటలను విన్న అఖిల భారత చిరంజీవి యువత అంతా కూడా వెనుదిరిగారు. మరి వారు నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోబోతున్నారు, మరి చిరంజీవి ఏం చేయబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి వారిని ఏ విధంగా సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అఖిల భారత చిరంజీవి యువత అంతా కూడా సమావేశమయ్యారు హైదరాబాద్లో. బాలకృష్ణ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమైపోయారు. కానీ చిరంజీవి కాల్ చేశారని చెబుతున్నారు. ఆయన ఏం మాట్లాడారు అభిమాన సంఘాల నేతలతో, వారు ఏ విధంగా వెనక్కి తగ్గారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోనైతే ఈ రోజు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే బాలకృష్ణ అతని వ్యాఖ్యలకి, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపాయి. నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వారైతే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ 4 రోజులైతే నిరసన కార్యక్రమాలు అయితే వెదజల్లుతున్నారు. ఎందుకంటే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా బాలకృష్ణ అని చెప్పేసి కూడా చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఎక్కడికక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన ఒక అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించిన మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి భారీగా తరలి వచ్చారు. ఈ రోజు చిరంజీవి అభిమాన సంఘాల నేతలు అయితే బ్లడ్ బ్యాంక్ చేరుకొని బాలకృష్ణ వ్యాఖ్యలపై అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకైతే వెళ్లడం జరిగింది అఖిల భారత చిరంజీవి యువత. అయితే అభిమాన సంఘాలు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న విషయం తెలుసుకొని వెంటనే అలర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. ఈ గతంలో నిన్న మొన్న కూడా ఒక చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ అయింది. అప్పటికి కూడా కాస్త ఆవేశంగానే చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆ తర్వాత కూడా ట్విట్టర్ లో కూడా ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఫిర్యాదు వద్దు, అది మన సంస్కారం కాదంటూ కూడా వారించాడు మెగాస్టార్. అయితే మెగాస్టార్ సూచనతో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలనే ఆలోచనను కూడా విరమించుకొని అఖిల భారత చిరంజీవి యువత అయితే ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో ఈ ఏదైతే బ్లడ్ బ్యాంక్ లో ఉందో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ కూడా ఈ మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ పూర్తి చేసుకుని తదుపరి కార్యాచరణ ఏంటనేది, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ప్రకటిస్తారని కూడా తెలియాల్సింది లేక.
ఎస్ శ్రీపాల్, మరి చిరంజీవికి సంబంధించిన అభిమాన సంఘాలంతా కూడా ఇక్కడికి రావడము, వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము, కంప్లైంట్ చేయడానికి ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా వారు ఓన్ చేసుకొని ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి చిరంజీవి కుటుంబానికి సంబంధించి కూడా అటు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్. అదేవిధంగా మరి నాగబాబు కూడా ఎటువంటి స్పందనను కూడా తెలియపరచలేదు. ఆయన డైరెక్ట్గా కాకుండా కనీసం ట్విట్టర్లో అయినా కూడా ఏదో ఒక స్పందన అయితే తెలియజేసేది ఉండే, కానీ ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. మరి నాగబాబు లేదంటే పవన్ కళ్యాణ్ వీరు స్పందించకపోవడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అయితే ఇది కూటమి ప్రభుత్వము బాలకృష్ణ చేసే వ్యాఖ్యలకి ఆ రోజే తెల్లారి ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తిన కామినేని గారు కూడా అసెంబ్లీ రికార్డ్స్ నుంచి కూడా తొలగించమని చెప్పారు. అయితే బాలకృష్ణ మాటలు కూడా తొలగిస్తున్నాం చెప్పేసి స్పీకర్ గారు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వల్ల కూడా చంద్రబాబు గారు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాంతో కొంత మెగా ఫ్యాన్స్ కూడా ఇక చాలు ఇక పరామర్శించడం జరిగింది అని ఒక చంద్రబాబు లాంటి వ్యక్తి వచ్చి పరామర్శించిన తర్వాత ఇంకా ఏమి ఉండదని అనుకున్నారు. కాకపోతే ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే చిరంజీవి గారిని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంటే అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే చిరంజీవి ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కొంత మెగా ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కొంత అలజడైతే సృష్టిస్తున్నారు సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఎందుకంటే ఇంకా వేరే పరంగా. ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ చాలా సంవత్సరాల తరబడి ఫ్యాన్స్ ఉంటారు. ఇతనికి ఫ్యాన్స్ ఉన్నంతగా ఎవరికి ఉండరు రేఖ. ఓకే, మరి నాగబాబు స్పందించకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు. నాగబాబు గారు కూడా జనసేన తరఫున ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఉన్నారు ఒక అధికార పక్షంగా. ఎందుకంటే తను కూడా ఏం మాట్లాడితే ఏమవుతుందని అనుకున్నాడు. తనైతే ఇంతవరకు అయితే ఎలాంటి వాక్యాలు కానీ ట్విట్టర్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియపరచలేదు. ఇక్కడ ఎవరైతే చిరంజీవి ఫ్యాన్స్ అయితే కొంత అయితే, ఎందుకంటే మా హీరోని అన్నారని చెప్పేసి కూడా బాలకృష్ణ పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అక్కడక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేశారు వేరే ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో, ఇతర ప్లేస్ లో కూడా. కానీ ఎటువంటి తదుపరి కార్యాచరణ అని చెప్పేసి అయితే ఈ రోజు అయితే బ్లడ్ బ్యాంక్ లో జరిగిన సమావేశాన్ని బట్టి తెలుస్తుంది రేఖ. ఎస్ శ్రీపాల్, మరి అభిమాన సంఘాల నేతలంతా కూడా ఇప్పుడు సమావేశమైన సిచ్యువేషన్ ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చిరంజీవి అభిమానులంతా కూడా తరలి రావడం జరిగింది. మరి వారి నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? వారు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. మరి నిజంగానే అసలు క్షమాపణ చెప్పే అవకాశం ఏదైనా ఉందా? ఆ ఛాన్స్ ఉందా? క్షమాపణ బాలకృష్ణ అయితే ఇంతవరకు ఎవరికి క్షమాపణ చెప్పినది లేదు చరిత్రలో. కాకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్నదమ్ముళ్ళగా కలిసి ఉన్నారు. ఇటు ఫ్యాన్స్ అయితే ఇరు వర్గాలు, ఇటు జనసేన కావచ్చు, మెగా ఫ్యాన్స్ మొత్తానికి మెగా ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉంటారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కూటమి ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి ఎవరైతే చిరంజీవి గారు ఇక చాలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొద్దని చెప్పారు కాబట్టి దీంతో కమిసిపోతుందని చెప్పేసి అయితే అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఇతర వేరే వాళ్ళు కూడా ఇక ఏం జరగదు అని చెప్పేసి కూడా కమిసిపోతుంది. ఇక చిరంజీవి గారే వద్దన్నారు, దీన్ని ఇద్దరితో ఆపేద్దామని చెప్పేసి కూడా చిరంజీవి గారే స్వయంగా నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ అయితే కాస్త శాంతించారని చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు చిరంజీవి బాలకృష్ణ ఇష్యూలో అయితే మరో ట్విస్ట్ అయితే నెలకొంది. బాలకృష్ణపై కేసు పెట్టడానికి మెగా ఫ్యాన్స్ అంతా కూడా సిద్ధమయ్యారు. పిఎస్ వరకు వెళ్లారు. అటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించిన అభిమాన సంఘాల నేతలంతా కూడా అటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అటు చిరంజీవిని కలవడం, వారంతా కూడా సమావేశమయ్యారు. వారు సమావేశమయ్యి అసలు ఏం చేద్దాము, ఏంటి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ, మరి ఏ విధంగా ముందుకు వెళ్దామంటూ వారు ఒక చర్చ పెట్టుకున్నారు. సో వారంతా అక్కడ సమావేశం అయిన తర్వాత అందరూ కలిసి జూబ్లీ హిల్స్ పిఎస్ కు వెళ్లడం జరిగింది. అక్కడ బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వెళ్లారు. కానీ చిరంజీవి ఈ విషయం తెలుసుకున్నాక వారికి కాల్ చేయడము, ఫిర్యాదులు ఏది వద్దు, అది మన సంస్కారం కాదు, వెనక్కి రండు అంటూ చిరంజీవి చెప్పడం కూడా జరిగింది. సో చిరంజీవి ఏదైతే సూచన చేశారో ఆ సూచన ప్రకారము బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలనే ఆలోచననైతే అఖిల భారత చిరంజీవి యువత అయితే విరమించుకున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ముఖ్యంగా వారు సమావేశమై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ చిరంజీవి చెప్పిన ఈ విషయాలకు సంబంధించి వారంతా కూడా వెనక్కి తగ్గారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది, మరి అభిమాన సంఘాలు అదేవిధంగా అఖిల భారత చిరంజీవి యువత ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలేంటి, అసలు ఆనాడు అసెంబ్లీలో బాలకృష్ణ ఏం మాట్లాడారు, ఇది చూద్దాం. ఒక లిస్ట్ తయారు చేసి అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక.
ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఎస్, విన్నర్గా బాలకృష్ణ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, ఏకవచనంతో సంబోధించడం, అలాగే డూ అన్న పదాలు ఆయన ప్రసంగంలో లేదంటే ఆయన మాట్లాడిన విషయాలలో కొన్ని పదాలు దొరలడం ఈ విధంగా జరిగింది. సో ఈ విధంగా చిరంజీవి పైన ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే అటు అఖిల భారత చిరంజీవి యూత్ అయితే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు హైదరాబాద్లో వారంతా సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా అక్కడ సమావేశమయ్యి బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి అయితే వెళ్లారు. కానీ ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వారికి కాల్ చేసి ఫిర్యాదులు వద్దు, అది మన సంస్కారం కాదు, వెనక్కి రండు అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. సో ఈ సూచనల నేపథ్యంలోనే అఖిల భారత చిరంజీవి యువత అంతా కూడా ఆ వ్యాఖ్యల నేపథ్యంలో వెనక్కి వచ్చిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. మరి ఇంతటితో ఈ సమస్య అంటే అటు బాలకృష్ణ చిరంజీవికి సంబంధించిన చాప్టర్ అంటే ఈ ఇష్యూ అనేది ఇంతటితో ముగుస్తుందా లేదంటే ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది కూడా వేచి చూడాలి.